లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పలువురితో ప్రేమాయణాలు నడిపిన ఈ ముద్దుగుమ్మ పెళ్ళంటే మాత్రం ఆమడ దూరం పరిగెడుతోందట. అంతేకాదండోయ్, అసలు నాకు పెళ్లి కంటే రిలేషన్షిప్ లో ఉండడం అంటేనే ఇష్టం అంటూ డంకా బజాయించి మరీ చెబుతోంది. పనిలో పనిగా అందుకు గల కారణాలేంటో కూడా చెప్పుకొచ్చింది ఈ కాలీవుడ్ సుందరి. శృతి హాసన్ కమల్ డాటర్ గా అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు తెరని పలకరించి తక్కువ కాలంలోనే గబ్బర్ సింగ్ వంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ తో ఇండస్ట్రీ లుక్ ని తన వైపుకు తిప్పుకుంది. ఇక రేసుగుర్రం, శ్రీమంతుడు, క్రాక్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న ఈ భామ సలార్ సినిమాతో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సక్సెస్ ని అందుకుంది. ఇక కొన్నాళ్ల క్రితం డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజ్రికతో శృతి హాసన్ కు బ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. ఇక పెళ్లిపీటలెక్కడమే తరువాయి అన్నట్లుగా సాగిన వీళ్ల రిలేషన్ సడన్ గా బ్రేకప్ అవ్వడం అప్పట్లో ఫ్యాన్స్ కి షాక్ అనే చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో తన ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్ తోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న ఈ భామ తాజాగా తనకు పెళ్లి చేసుకోవడం ఎందుకు ఇష్టం లేదో వెల్లడించింది. పైగా పెళ్లి కంటే రిలేషన్షిప్ లో ఉండడానికే ఆసక్తి చూపిస్తానంటూ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. నిజానికి జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదని, ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయని, పెళ్లైతే చేసుకోనని చెప్పను కానీ ఎప్పటికీ చేసుకోనని చెప్పలేదని క్లారిటీ ఇచ్చింది ఈ తమిళ భామ. ఇంకా నాకు రిలేషన్షిప్ లో ఉండడం ఇష్టమని, అయితే ఇప్పటికైతే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు కానీ ఫ్యూచర్ లో ఎవరైనా నా మనసుకు దగ్గరైతే వాళ్లను పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. ఇక తమిళ భామ సినిమాల సంగతికి వస్తే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న కూలీలో, సలార్ కి సీక్వెల్ గా వస్తున్న శౌర్యంగ పర్వంలోనూ కీలక పాత్రలు పోషిస్తుంది ఈ మల్టీ టాలెంటెడ్. For more videos like this, subscribe Big TV channel.